వారే వా జోరు స్టెప్పులు వేస్తున్నారు కదా. అయినా నిరసనలా ముచ్చట అన్నారు, గిల్లేమో స్టెప్పులు వేస్తున్నారు ఏందని పరిశాన్ కాకుర్రుల్లో. పుండెక్కన్నో మందక్కడనే రాయాలే, పోయిన కాన్నే ఎనుకులు ఆడాలనే శాస్త్రాన్ని బరాబర్ ఫాలో అవుతున్నాడు ఈ రైతన్న. పట్టించుకోనలతోనే పని చేపించే పని ముంగటేసుకున్నాడు మధ్యప్రదేశ్ చంద్వాడ కాడుండే విజయ్ పటిదార్ అనే ఈ రైతన్న. అడదిక్కున్న ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకుల షానొద్దుల కింద కిసాన్ క్రెడిట్ కార్డు తోని 13 లక్షల రూపాయల బాకీ తీసుకున్నాడట. ఇక వాటిని ఈ నడవ మితితో సహా కట్టిండట. పైసా సుతం బాకీ లేకుంటే చేసిండట. ఇక బ్యాంకులను బాకీ లేదని సిటీ రాసి ఇవ్వంటే ఇయ్యాల రేపని నెల రోజుల సంది తిప్పించుకుంటున్నారట. ఎన్ఓసి ఇవ్వంటే అసలుకే పట్టించుకుంటలేరట. ఉత్త గిదీనికే చెప్పులరేటట్టు తిప్పుకుంటారా అని రైతన్న దోస్తులను చుట్టాలను పట్టుకొని బ్యాంకు పోయిండు. అది కూడా ఉత్తుత్తా కాదుల్లో, చుట్టుముట్టు గల్లీలకే కాదు, దునియా మొత్తం వినబడేటట్టు డప్పు సప్పులతోని బ్యాంకుకు పోయిండు. ఇక బ్యాంకులోనే తీన్మారు కొట్టిపిచ్చి జోర్దార్ స్టెప్పులు వేసిండు. ఇదేందని ఆడున్నోళ్ళంతా పరిశాన్ అయ్యిర్రు. మేనేజర్ సాబు ఎంబటే కుర్చీలకెళ్ళి లేచొచ్చి నీ తిప్పలేందో చెప్పని గప్పుడు ఇన్నాడట. ఎంబటే నీ పని ఏపిత్తాం గాని గీ సప్పుడు చేయకూరని ఒక్క తిరిగా బతిలాడిండట. ఇక అప్పటికే వీడియోలు తీసి ఇంటర్నెట్ లో ఎక్కించటాలకు బ్యాంకుల పతారా గోదాట్ల కలిసిపోయినట్టు అయ్యింది. రైతన్నను తిప్పల పెడతారా అని ఇన్నోళ్ళు ఆడ కన్లారా చూసినోళ్ళు సొట్లు పెట్టిర్రు. ఆఫర్ల పేరు మీద అప్పులిచ్చి అడ్డగోలు వడ్డీలు గుంజుతందుకున్న సొయ్యి ఎన్ఓసి ఇచ్చితందుకు ఉండదని మస్తు గరానికి వస్తున్నారు ఈ వార్తను ఫోన్లలో చూసిన జనాలు.